వెల్కమ్ టు లాలర్న. ఈరోజు మనం ఇంట్రెస్టింగ్ విషయం తీసుకుందాం. గ్రీష్మకు మరణశిక్ష. షారన్ హత్య కేసులో న్యాయస్థానం తుది తీర్పు. 100 క్రిమినల్ చరిత్రలో అరుదైన కేసుల్లో ఒకటిగా నిలిచిన గ్రీష్మ ఎస్ఎస్ హత్య కేసుకు సంబంధించిన తీర్పు తాజాగా వెలువడించింది. ప్రేమ అనే పవిత్ర భావనను దుర్వినియోగం చేస్తూ ఒక అమాయక ప్రాణాన్ని చంపిన ఈ సంఘటనకు సంబంధించి న్యాయస్థానం మరణశిక్ష విధించింది. ఈ కేసులో ఏం జరిగింది, కోర్టు ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంది, పూర్తి వివరాలు తెలుసుకుందాం. 2022 అక్టోబర్ 14న తమిళనాడు కన్యాకుమారి రామవరంచిరై గ్రామంలో ఈ సంఘటన జరిగింది. 24 ఏళ్ల గ్రీష్మ తన ప్రియుడు షారన్ రాజును తన ఇంటికి పిలిచి ఆయుర్వేద ఔషధంలో విషాన్ని కలిపి తాగించింది. 11 రోజుల తర్వాత త్రివేంద్రం ఆసుపత్రిలో షారన్ మరణించాడు. అతని మరణానికి ముందు ఇచ్చిన డైయింగ్ డిక్లరేషన్ ఈ కేసుకు కీలకమైంది. గ్రీష్మ తన తల్లిదండ్రులు మరొకరితో వివాహం ఖరారు చేయడంతో షారన్తో ఉన్న సంబంధాన్ని ముగించమని కోరింది. అయితే షారన్ అది అంగీకరించలేదు. తాను ముందే ఈ హత్యకు పథకం చేసి గూగుల్లో స్లో పాయిజనింగ్ గురించి సోదాలు చేసి పారాక్వాట్ అనే ప్రమాదకరమైన విషయాన్ని ఉపయోగించింది. నయన్టికర్ సెషన్ కోర్టు కేసును విచారణ జరిపి 586 పేజీల తీర్పును వెలువరించింది. అదనపు జిల్లా సెషన్ జడ్జి ఎంఎం బషీర్ ఈ హత్యను ఓ చెలికట్టైన హత్యగా పేర్కొన్నారు. కోర్టు గ్రీష్మ వయస్సు, గత క్రిమినల్ చరిత్ర లేకపోవడం వంటి అంశాలను పరిగణలో తీసుకోకుండా మరణశిక్ష విధించింది. ప్రాసిక్యూషన్ వాదనలో స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ విఎస్ వినీత్ కుమార్ పేర్కొన్నట్లు ఇది రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసుల్లో ఒకటి. కోర్టు గ్రీష్మను చదువుకున్న క్రిమినల్గా అభివర్ణించింది. ఆమె గతంలో కూడా షారన్ను విషపూరితం చేసిన పండ్ల రసాన్ని తాగించాలని ప్రయత్నించింది, కానీ అది విఫలమైంది. తీర్పుపై షారన్ తల్లి ప్రియ భావోద్వేగంతో స్పందించారు. న్యాయం జరిగినందుకు సంతోషంగా ఉంది. నా కుమారుడి ఆత్మకు శాంతి లభిస్తుందని ఆమె తెలిపారు. ప్రేమ అనే పవిత్రమైన భావనను ఇలా దుర్వినియోగం చేయడం మన సమాజానికి తగదనే సందేశాన్ని ఇస్తుంది. న్యాయస్థానం తీసుకున్న ఈ తీర్పు బాధితుల తరపున విజయంగా మనం భావించవచ్చు. ఈ కేసులో